ఎవరో ఎడ కూర్చున్నావు? మన ఎగ్జామ్లు అయిపోయినాక ఎటు పోయినావు? అవుపలే ఊళ్ళే అవునా? పండగ ఇట్లా పోయినా దుర్గా పండుగ? అదేం లేదు, అమ్మమ్మల ఇంటికి పోయినా. మరి అమ్మమ్మని ఇంటికి పోయినా అంటున్నావు, ఏమైనా పండగక ఏమన్నా పోయినావా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అదేరా అమ్మమ్మని ఇక్కడ బుడ్రాయి పండుగ అంట. నేను ఓను అన్న మా ఇంట్లో ఒరిచ్చి మరి పంపించారు. పండగకైతే పోయి వచ్చినావు కానీ మరి డల్లు కూర్చున్నావేమరా? అదేం లేదురా, పిలవక పండుగ పిలిచారు కాబట్టి పోయినా. ఇంటికాడ టైం పాస్ అవుతున్నా అట్లా నిమ్మలంగా రోడ్ ఎక్కినా కూకుంటావా 4 దిక్కులు తిరుగుతాం. తిరంగానే ఒక పిల్ల నిమ్మలంగా మన ముందుకెళ్ళి పోయింది. దాని ఒక కన్ను వేసిన, ఆ కన్ను అది మన మీద కన్ను వేసింది. మనం ఒక్కుంటాం ఇక 2 ఫోన్లు ఇచ్చింది, అది 4 ఫోన్లు ఇచ్చింది. దానికన్నా మనం తక్కువనా? మనం 32 ఫోన్లు మొత్తం తీసి బయట పెట్టినాం. ఎవరైతే చూసిందా నువ్వు మరి డల్గా ఎందుకున్నావు? అదేం లేదురా, అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన అని చెప్పినా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడురా? అసలే బోనాల సీజన్. రాత్రి 7 గంటలకు బోనాలు తెస్తాయని చిన్నగా తెలిసింది. 6 గంటలకే రెడీ అయ్యి రోడ్డు మీద బెంచ్ మీద వస్తున్నా. అప్పుడే కరెక్ట్ టైంకి కరెంటు వేయింది. నిమ్మలంగా బోనాలు నేను వెళ్తున్నాయి. ఇల్లు వెనక ఇల్లే కాబట్టి తొంగి చూస్తున్నా. నిమ్మలంగా దీపం వెళ్ళింది. దీపం వెలుగు చిన్న చీర కట్టుకుని వెళ్తుంది. పిల్ల అనుకుని ఎంతో సంతోషపడి తొంగి చూస్తుంటే సడన్ గా కరెంట్ వచ్చింది. దరిద్రం ఏంటంటే అది పిల్ల కాదు, పిల్ల తల్లి. పిల్ల పోయి ఇంట్లో పడినది, పిల్ల తల్లి బోనం ఎత్తుకుని బయటకి వెళ్ళి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇప్పుడు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరా, నువ్వు ఎట్లుంటుంది అసలుకి? మన అమ్మ వీనికి పక్క రైతులో పడతారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? పూర రాకపోతే ఎందుకు డల్గా ఉన్నావురా? అదేం లేదురా, పిల్ల బాగా పడ్డది. తెల్లారితే సిట్టింగ్ పెట్టారు బాగా దావతి. నిమ్మలంగా అట్లా తిరుగుతుంటే పిల్ల నిమ్మలంగా దుఃఖాలు పోయింది. మనం ఊకుంటామా? చేతిలో పసలు ఉంటే మనం ఆగనేవాగా. నిమ్మలంగా మనం కూడా దుఃఖాలు పోయినాం. పోయిన కాడ ఊకున్నామా, ఒక చిన్న గిఫ్ట్ పడది కొన్నిచ్చి దానికి ఇచ్చిన. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. అది ఏదో చెప్తాను వెయిటింగ్ చేసిన. అరే ఏం చెప్పిందా? చెప్పురా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. దాని గిఫ్ట్ కొని ఇచ్చిన కాడికి మంచిగా ఉంది, కానీ అది గిఫ్ట్ కొని ఇచ్చినాక ఏమంటుంది అని అనుకుంటే, థ్యాంక్స్ అన్నయ్య అని దొరుకుతుంటే దాని విషయం నా ప్రాణం పోయింది. దాని వేసుడు ఎందు, అది నన్ను వేసుడు ఎందు, చిన్న కన్నేసుడు ఎందు, అది నవ్వుతుంది నీ నవ్వుడు ఎందుకు? దాని గిఫ్ట్ కొనిచ్చి నాకు 1000 రూపాయలు బొక్క. ఇదంతా అసలు నేను ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు ఏం తెలుస్తలేదు. ఇప్పుడు మా ఇంట్లో వెళ్తే నా ఒళ్ళంతా హూనం చేసి పడేస్తారా? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అప్పుడే అనుకున్నారా? నీ ముఖం చూసి అర్థమైందిరా నీకు లవ్ అని. అరే నీకైతే చెప్పినా కానీ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నా పర్వంతా పోతుంది. నన్ను ఒళ్ళు అని చెప్పి ఏమిటండి మీరు మాట్లాడేది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా?